హాయ్ స్పైసీ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ దేవి స్పైసీ అరోమా. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ కొబ్బరి పులావ్. కోనసీమ స్పెషల్ అండి. ఈ రెసిపీ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈరోజు మీకు డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ రిక్వెస్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: క్యారెట్, కాలీఫ్లవర్, పొటాటో, పచ్చిమిర్చి, ఆనియన్. 1 కప్ కొబ్బరి తీసుకున్నానండి. నేను మిక్సీ పట్టి పెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, లవంగం, వెల్లుల్లిపాయ, గసగసాలు పేస్ట్ పట్టి పెట్టుకోవాలి పక్కకి. 1 కప్ రైస్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కొద్దిగా ఆయిల్, 1 క్యూబ్ బటర్. ఆయిల్ వేడెక్కగానే బిర్యానీ ఆకులు, లవంగం, దాల్చిన చెక్క ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే ముందుగా తీసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేయాలండి. వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. ఫ్రై అవ్వగానే కొంచెం సాల్ట్, గరం మసాలా, ముందుగా తీసి పెట్టుకున్న మసాలా పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. 2 కప్పులు కొబ్బరి మిల్క్ వేసుకోవాలండి. 1 కప్ రైస్కి 2 కప్పులు పడుతుంది కరెక్ట్గా. కొబ్బరి పాలు వేసుకున్న వెంటనే కొద్దిసేపు మరగనివ్వాలండి. మరిగిన తర్వాత 1 కప్ రైస్ తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేయాలి. వేసిన వెంటనే కొంచెం కలిపి మూత పెట్టి అలా వదిలేయాలి కొద్దిసేపు. మూత ఫుల్గా పెడితే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఆఫ్ పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత కోకోనట్ పులావ్ రెడీ అయిపోద్దండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇంట్లో. టేస్ట్ గ్యారంటీ. ట్రై చేయడం మీ డ్యూటీ. నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. Fantastic, superb, mind-blowing, unbelievable.